హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ కృతి బ్లాగ్స్. మా పాపకి ఒకటి ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చారు, దాన్ని చేస్తున్నాము. చూడండి ఎట్లా చేస్తున్నాము, ఓకేనా? ఈ టైగర్ ఫోటో ఉంది కదా, ఆరెంజ్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో. ఇది గీయాలి, ఇది ప్రిపేర్ చేయాలి. ఇది యాక్టివిటీ మా పాపకి. శ్రీకృతిరా స్కూల్లో మా పాపకి యాక్టివిటీ ఇచ్చారు, మేము చేస్తుంది. దీనికి కావాల్సిన ఏంటిది? ఇట్లా ఆరెంజ్ పక్క కూర్చో. ఈ ఆరెంజ్ కలర్ పేపర్, తర్వాత బ్లాక్ పేపర్, సీజర్. సో మనకు మనకి ఇప్పుడు ఇది సర్కిల్ రావాలి కదా, రావాలంటే ఇంట్లో ఒక రింగ్ గేమ్ ఉంటుంది కదా, అందులో ఒక రింగ్ తీసుకున్నాను. సో ఇది ఫెవిస్టిక్, పెన్, ఇంకా వేరే ఒక దాని మీద షీట్, దీని మీద అప్పు పెట్టాలి తయారు చేసిన తర్వాత. ఇది దానికోసం అన్నమాట. సో దానికన్నా మనం ముందు చేయాల్సింది ఏంటిది? ఈ రింగ్ తీసుకొని పెన్ తోటి ఇలా సర్కిల్ తీసుకోవాలి. ఓకే, సో ఇందులో మనం ఈ బ్లాక్ పేపర్ తోటి ఇట్లా ఈ సీజర్ తోటి ఇవన్నీ పీసెస్ కట్ చేసేసి ఇలా అన్నీ కట్ చేసేసి మనము ఈ బుక్లో మనము ఇట్లా బ్లాక్ ఉన్నాయి కదా అన్నీ అతుకు పెట్టాలి. సో డిఫరెంట్ షేప్స్ చేసేసి దీనికి అతుకు పెట్టాలి. ఇప్పుడు నేను చేస్తూ ఉంటా, మొత్తం ఏమైనా చూడండి ఎట్లా వస్తుందో చూద్దాం, ఓకేనా? దీని ప్రకారం మనము ఆ 3 పైన ఉన్నాయి కదా ఇవి. సో ఇవి ఒకటి ఎక్కువ, ఒకటి మిడిల్లో చాలా తక్కువ, ఇది కొంచెం ఎక్కువ. అంటే ఈ మూడిలో ఎక్కువ ఉండాలి, ఇది కొంచెం తక్కువ ఉండాలి, దానికన్నా తక్కువ మిడిల్లో ఉండాలి. అట్లా ఇక్కడ నేను తీస్తున్నా చూడండి. స్టిక్ చేసేసి ఆ 3 ఇక్కడ పైన పెట్టేయాలి, ఇది ఇక్కడ పెట్టాలి, ఓకేనా? యా, ఓకే. శ్రీకృతి ఎలా ఉంది? సో ఇంకా దీనికి ఇక్కడ చూడండి, ఇది ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇంకా స్టిక్ చేయాలి, జస్ట్ పెట్టి చూస్తున్నా ఎట్లా వచ్చింది అది. సో ఇది ఉన్నది, ఈ చెవులు పెట్టాలి అటు సైడ్, ఇటు సైడ్ ఇక్కడ రావాలి సైడ్కి. ఆల్మోస్ట్ వచ్చేసింది, బట్ అది స్టిక్ చేయాలి. ఇంకా చూస్తున్నాం మామూలుగా పెట్టేసి ఎట్లా వచ్చింది అనేది చూసి దాన్ని బట్టి మేము అది చేస్తాం. సో ఫైనల్లీ డ్రాయింగ్ అయితే అయిపోయింది, ఆల్మోస్ట్ కటింగ్ చేయాలి. ఇప్పుడు చూస్తే సిమిలర్ అనిపిస్తుంది, మేబీ కొంచెం కామెడీ బొమ్మలాగా వచ్చి ఉండొచ్చు. ఇది ఒరిజినల్ బుక్లో ఇచ్చింది, సో ఇది మేము చేసింది. ఓకే, మరి అంత అదేం రాలేదు, మరి అంత ఇదేం రాలేదు, మంచిగా అనిపిస్తుంది. ఆల్మోస్ట్ అయిపోయింది, అది మొత్తం కటింగ్ చేయాలి. ఇది అయిపోయిందంటే దీన్ని తీసుకెళ్ళి మళ్ళీ వేరే షీట్ మీద అతికించాలన్నమాట. చూడండి, ఎస్, ఇది మంచిగా వచ్చింది కదా. సో ఇది ఒరిజినల్, ఇది బుక్లో చూసుకుంటే అది చేసినాం. ఎంత బాగుంది, మరి అంత ఆర్ట్ కాకుండా సమ్వాట్ బెటర్ కదా. దీన్ని తీసుకెళ్ళేసి ఈ షీట్ ఉంది కదా, దీని మీద ఇట్లా స్టిక్ చేస్తాం. బట్ మేబీ బ్యాక్గ్రౌండ్ ఏదైనా కలర్ వేయడం చేస్తే ఆ లుక్ వేరే వస్తుండొచ్చు. ఓకే, చూద్దాం. బ్యాక్గ్రౌండ్లో ఇట్లా గ్రీన్ కలర్ షీట్ అతికించాము, అంటే ఆ డార్క్ మీద ఇది కొంచెం డిఫరెంట్ కాంట్రాస్ట్లో బాగా అనిపిస్తుందని చెప్పేసి. ఫేస్ ఆఫ్ ఎ టైగర్, ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఆ డ్రాయింగ్ వేసిన షీట్ మీద మా పాప రాస్తున్నది ఇక్కడ. ఇది మ్యాథ్స్ SEP, ఫేస్ ఆఫ్ ఎ టైగర్, డన్ బై శ్రీకృతి, గ్రేడ్ 1, సెక్షన్ ఆస్టర్. సో రాస్తున్నది. అయిపోయిందా శ్రీకృతి? వెరీ గుడ్. ఇట్లా యాక్టివిటీస్ ఇస్తుంటే వాళ్ళకు కూడా ఏదైనా ఒకటి దే లెర్న్ సంథింగ్ కదా. ఇది చూపించి ఒకసారి మొత్తం తిప్పి ఇలా చెయ్యి, మళ్ళీపోతుంది, జాగ్రత్త. ఇట్రా, ఇటు సైడ్ కొంచెం మాకు ఇటు సైడ్ చూడండి, బాగుంది కదా. వెరీ గుడ్. SEP SEP, Maths, SEP,
And Shikruti create one after face of a tiger. ఎంత బాగా వచ్చిందో ఇది చూడండి. ఫేస్ ఆఫ్ ఏ టైగర్ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ కామెంట్. బాయ్. క్రేజీ కృతిలో వీడియో పెట్టాను చూడండి. బాయ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. సో ఇలాంటి మీరు కామెంట్స్ పెడితే పాపకు కూడా ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ఓకేనా? బాయ్.